భర్త మహాశైలకు విజ్ఞప్తి. కాస్టింగ్ బై రవితేజ, డింపుల్ హయాతి, అష్కా రంగనాథన్. డైరెక్టెడ్ బై కిషోర్ తిరుమల. మ్యూజిక్ బీమ్స్. స్టోరీ విషయానికి వస్తే రవితేజ అలియాస్ రామ సత్యనారాయణ అనే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి జీవితంలో జరిగిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ. రామ సత్యనారాయణకి ఆల్రెడీ పెళ్ళై ఉంటుంది. ఆయన ఒక ఆఫీస్ పని మీద స్పెయిన్ అయితే వెళ్లాల్సి వస్తుంది. అక్కడ అష్కా రంగనాథన్ తోని అలియాస్ మానస తోటైతే ఆయనకైతే పరిచయం ఏర్పడుతుంది. అక్కడ నుంచి వాళ్ళ పరిచయం రిలేషన్షిప్ కి అయితే దారితీస్తుంది అనమాట. సో ఇక్కడ అష్క తోటి రిలేషన్షిప్ పెట్టుకోగానే రవితేజ గారు ఏదో తప్పు చేసినట్టుగా ఫీల్ అయ్యి మానసికంగా అయితే స్ట్రగుల్ అవుతూ ఉంటాడు అనమాట. దీంతో రవితేజ గారు అసిస్టెంట్ ఆయన అయితే సైకాలజిస్ట్ గారికి తీసుకెళ్తారనమాట. అక్కడ రవితేజ గారు అషిక రంగనాథన్ తో పెట్టుకున్న రిలేషన్షిప్ గురించి అయితే ఓపెన్ అవుతారనమాట. అక్కడ నుంచి రవితేజ గారు వైఫ్ కి అండ్ ప్రేయస్ కి మధ్య ఎలా నలిగిపోయాడు, చివరగా ఆయన తీసుకున్న స్టెప్ ఏంటి అనేది ఈ సినిమా. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. రవితేజ గారి కామెడీతో పాటు సునీల్, సత్య అండ్ వెన్నెల కిషోర్ గారి కామెడీ ట్రాక్స్ చాలా బాగున్నాయి, బాగా నవ్విస్తాయి. ముఖ్యంగా సత్య గారికి సెకండ్ హాఫ్ లో సపరేట్ గా కామెడీ ట్రాక్ ఉంటుంది, అది చాలా బాగా వర్కౌట్ అయింది. సిచ్యువేషనల్ కామెడీ కావడంతో ఎక్కడ ఎబ్బెటికైతే ఉండదు. షాపింగ్ మాల్ సీన్ కూడా చాలా బాగుంటుంది. ఇక మ్యూజిక్ కూడా ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అనమాట. బీమ్స్ మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ అన్ని బాగున్నాయి. కామెడీ ట్రాక్ అప్పుడు బీజిఎం కూడా చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ లో పబ్ లో ఉన్న డీజే మిక్సింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇక ఈ సినిమాకి మరో ప్లస్ అషికా రంగనాథన్. ఆమె చాలా గ్లామరస్ గా అయితే ఉంది, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇక నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే రవితేజ గారి కామెడీ చాలా బాగుంది, కానీ ఏ సినిమాలో చూసినా కానీ అదే రకమైన యాక్టింగ్, అదే రకమైన ఎక్స్ప్రెషన్స్ అనమాట. రిపీటెడ్ ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది అనమాట. ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉండదు. స్టోరీ కూడా ఓల్డ్ స్టోరీ అనమాట. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సేమ్ స్టోరీని తీసుకొచ్చి ఈ సినిమాలో కొంచెం స్కేల్ బెంచ్ అయితే తీసారనమాట. ఇక సెకండ్ హాఫ్ లో చాలా డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. కిషోర్ తిరుమల సినిమాల్లో ఉండే సోల్ అయితే ఈ సినిమాలో మిస్ అయింది అనమాట. సో ఇంతకుముందు నేను శైలజ, చిత్రలహరి లాంటి సినిమాల్లో ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయో అలాంటి ఎమోషన్స్ అయితే ఈ సినిమాలో అయితే పండలేదు. ఇక డింపుల్ హయాతి క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో పెద్ద స్కోప్ అయితే లేదనమాట. వైఫ్ అండ్ లవర్ క్యారెక్టర్ రెండు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే హస్బెండ్ క్యారెక్టర్ బాగా స్ట్రగుల్ అవుతుంది. కానీ ఈ సినిమాలో వైఫ్ క్యారెక్టర్ మాత్రం అంత ఇంపార్టెన్స్ అయితే లేదనమాట. ఫైనల్ గా ఈ మూవీ నాకు వచ్చేసి యావరేజ్ అనిపించింది అనమాట. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. ఇక మీరు గనక ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే రాయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.